హాయ్. హలో. ఏంటో ఈ దెయ్యాలు తిరిగే టైంలో ఆకలి ఎందుకు వేస్తుందో అర్థం కాదు నాకు. ఎర్లీగా తినడం వల్ల లేకపోతే లేట్గా పడుకోవడం వల్ల తెలియట్లేదు. ముందైతే వాటర్ తాగుదాం. మా వాటర్ క్యాన్ ఎలా ఉంటుందంటే, నేను వాటర్ ఎలా తాగుతానో చూడండి, మామూలుగా ఉండదు. గ్లాస్ తీసుకున్నాను, బాటిల్ని ఎలా డౌన్ చేసి తాగేయడమే ఈజీ. మనకు డిస్పెన్సర్లు అవసరం లేదు. ఇంకా వాటర్ కూర్చొని తాగాలంటారు కదా, ఆల్రెడీ కింద ఉంది కాబట్టి కూర్చోవలసి వస్తుంది. కూర్చొని తాగేస్తుంది. ఏమున్నాయని చూస్తున్నాను. ఎగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఈరోజు సాటర్డే, ఇంకా 12 కాలేదు. అంటే 12 అయినా సరే నైట్ టైం ఎగ్స్ ఆమ్లెట్ కష్టమైన పని. టమాటోలు అయితే ఉన్నాయి, టమాటో ఆనియన్, వీటితో ఏం చేసుకోగలను? యాక్చువల్గా ఏం లేదు, ఈ రెండే కోసుకొని తింటే తినాలి. ఇంకేమైనా ఉంటే చూడాలి. పల్లీలు ఉన్నాయి. పల్లీలు అయితే ఉన్నాయి. ఫ్రై చేసుకుంటే బాగుంటాయి, ఎలాగైనా తినేయాలి. మర్చిపోయి బాదం నానబెట్టుకోలేదు. బాదం వేసుకోవాలంటే ఫోర్ 3 7 718 లేదా 7 బాగుంటుంది. ఈరోజు మార్కెట్లో ఆమ్లా కోసం కూడా వెళ్ళాను, కానీ ఆమ్లా దొరకలేదు ఈసారి. ప్రస్తుతానికి ఈ 3 ఉన్నాయి. ఈ 3లో ఒకటి పోతున్నట్టుంది. ఇది రేపు మార్నింగ్ తినేయచ్చు. ఈ 2 ఇంకో 2 రోజులు వస్తాయి. మార్కెట్లో దొరికితే బాగుంటుంది, లేకపోతే ఏం చెయ్యాలి? జాంకాయలు అయితే తీసుకొచ్చాను, జాంకాయలు చాలా తీసుకొచ్చాను. అన్నీ మన చెట్టుకి కాసినట్టే ఉన్నాయి, అంటే దేశ జాంకాయల్లో ఉన్నాయి. రేపు మార్నింగ్ చేద్దాం. జాంకాయ, యాక్చువల్గా జాంకాయ చాలా మంచిది. విటమిన్ సి చాలా మంచి ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫైబర్ కూడా చాలా ఉంటుంది. యాక్చువల్గా తక్కువ ప్రైస్లో దొరికే మంచి ఫ్రూట్ ఏదంటే జాంకాయ, జాంపండు, జాంకాయ చాలా మంచిది. జామకాయ ఇంకా బనానా చాలా మంచిది, నాకు చాలా ఇష్టం కూడా. రెండు తినండి ఖచ్చితంగా. ఏదో ఒకటి చేసుకోవాలి. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేసి, ఉంది ఆనియన్ ఉంది. ఇప్పుడు జామకాయను కూడా చిన్న చిన్న పీసెస్లా చేసి దాంతో కలిపి తినొచ్చా? యాక్చువల్గా నేను నైట్ టైం తినకూడదని అనుకుంటాను, అందుకోసమని ఎర్లీగా తినేస్తాను. కానీ ఈరోజు చూస్తే ఆకలేస్తుంది లైట్గా. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చెయ్యాలి చెప్పండి. ఎలా ఉన్నా ముందు వీటిని వాష్ చేసుకోండి. మనం ఇప్పుడు టమాటాని, ఈ జాంకాయని, ఈ ఆనియన్ని కచ్చాలి. యాక్చువల్గా ఆనియన్ కలమని రావద్దు అంటే ఒక పావుగంట 10 నిమిషాలు సరే నీళ్ళు నానబెట్టి ఇప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు అంత టైం లేదు, కొద్దిగా కలర్ నీళ్ళు వస్తే మొక్క కూడా అయిపోతుంది. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు
నా ఫ్రెండ్ ఒకడు నా సబ్స్క్రైబర్స్ చూసి నవ్వుతున్నాడు. 16 మంది ఏంట్రా అని. 16 మంది ఏంట్రా అంటే 16 నుంచే స్టార్ట్ అవుద్ది. మరి 1 నుంచే కదా స్టార్ట్ అవుద్ది. 1 1 1 అలా నెమ్మదిగా వస్తారు. అయినా రావడానికైనా చూడడానికైనా సరే వాళ్ళకి నచ్చేలా నేను చెయ్యాలి కదా. నేను చేస్తే కదా వస్తారు. ఏంట్రా అంటే వాళ్ళకి నచ్చేలా చెయ్యాలి. వాళ్ళు ఎందుకు చూడాలి నా వీడియో? ఇప్పుడు యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ ఉండగా నా వీడియో ఎందుకని చూడాలి వాళ్ళు? సో అందుకోసమనే నేను మ్యాక్సిమం ఎవరికి షేర్ కూడా చేయను నా వీడియోస్. ఇలా చూడండి అని. ఎందుకంటే ఫోర్స్ చేసినట్టు ఉంటుంది కదా. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఛానల్ ఉందని. వాళ్ళకి చూడాలనిపిస్తే వాళ్ళు చూస్తారు. నేను బాగా చేస్తున్నాను, చూస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తే వాళ్ళే చూస్తారు కదా. నచ్చితే మనం చెప్తే చూడరు కదా. సో చూసేవాళ్ళు చూస్తారు అంతే. అయినా ఎవరు ఇలా సబ్స్క్రైబర్స్ కోసమని, వ్యూస్ కోసమని చేస్తే కళ్ళలో చూడరు వస్తుంది. అంటే దానికోసం కాదు, ఉల్లిపాయ కట్ చేసినందుకు. మరి అలా అనుకోగలరు. యూట్యూబర్ వ్యూస్ కోసం ఇంకా సబ్స్క్రైబర్ కోసం చేస్తే దుకాణం వేగంగా సర్దేయాల్సి వస్తుంది. నేను ఇది పెట్టింది సర్దేయడానికి కాదు, పైకి తీసుకెళ్ళడానికి. నెమ్మదిగా అవుతాయి అన్నీ. నేను చేయాల్సింది ఏంటి? ఇంకా బెటర్గా మాట్లాడడం, ఇంకా బెటర్గా మంచి మంచి విషయాలు చూపించడం, జరిగేవి, జరుగుతున్నవి క్రియేటివ్గా చూపిస్తాను నేను. క్రియేటివ్గా చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఇవి చూస్తుంటే నాకు సడన్గా ఇవి జాంకాయ అంటే గుర్తు రాలేదు. టమాటాలు, ఉల్లిపాయలు, వంకాయలా కనిపిస్తున్నాయి. నేను కూర వండుతున్నానా ఏంటి అనుకున్నాను నేను సడన్గా. కాకపోతే ఇవి జాంకాయలని, వంకాయలు అనుకోవద్దు. ఇప్పుడు తింటాను ఇవి. ఇలాంటి వాటి మీద నాకు స్పూన్తో కన్నా చేతితో వేస్తే బాగుంటుంది. ఇలా వేస్తుందా? అప్పుడు బాగా ట్రెండ్ అయింది ఇలా వేయడం. కాకపోతే వాడేస్తే ఇలా చెయ్యి మీద కూడా పడేది. నాది అలా అవ్వడం లేదు, నాకు ఇలానే అవుతుంది. సాల్ట్ కూడా ఎక్కువ తినద్దు, కొంచెమే తిన్నాను. స్పైసీ మిర్చి కారం కూడా వేసాం. అదిరిపోయింది. ఎలా ఉంది? అదిరిపోయింది. ఏంటో పర్లేదు. ఊళ్ళో అనుకో కొద్దిగా ప్రాబ్లంగా ఉండేది. మా విలేజ్ టైంలో అప్పుడులో అయితే ఇంట్లో బాత్రూమ్స్ ఉండేవి కాదు. నైట్ టైం బాత్రూమ్ అంటే ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఎక్కడే ఉంది పక్కనే, సో నో ప్రాబ్లం. కాబట్టి ఈ సాహసాన్ని నేను ప్రయత్నిస్తాను. ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతాయి అనుకున్నారు? ఇలాంటి బ్యాచులర్ రూమ్లోనే జరుగుతాయి.
చాలా బాగుంది. ఈ మూడు కలిపి తింటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక్క జామకాయ తిన్నాను, జామకాయ ఎలా బాగుంటుంది కాబట్టి మూడు కలిపి ఒక జామకాయ, ఒక టమాటో, ఒక ఉల్లిపాయ. బాగుంది, చాలా బాగుంది. వాట్ a snack. ఇదే స్నాక్ ఈవినింగ్ 3:30కి తింటే అదిరిపోతుంది. రేపు ట్రై చేయాలి. ఈజీ ఐటమ్స్, తప్పకుండా ట్రై చేయండి. టమాటో కూడా రాగా తినడం చాలా మంచిది. ఆనియన్ అయితే రాగానే తినాలి. స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ ఇప్పుడిప్పుడే అలా ఉంది. ఇది స్నాకా? అవసరం లేదు, విడివిడిగా తినండి. ఇందాకేదో చెప్పాను కదా, ట్రై చేయండి అని. అస్సలు ట్రై చేయకండి. ఇది ఇప్పుడు పడేయలేను కాబట్టి తింటున్నా, కానీ మేమంతే, కొన్ని నచ్చకుండా సార్ తింటాం, పడే ఇష్టం లేక. టేస్ట్ బాగాలేకపోయినా తింటున్నాను, బికాజ్ ఇవి మంచి పని అనిపించే అంతే. కొంతమంది ఏంటో టేస్ట్ బాగాలేకపోయినా సరే మంచిదే అంటే తినేస్తారు. నేను ఒకరిని చూసాను, కంప్లీటెడ్, బాయ్ బాయ్, కొద్దిసేపు వాక్ చేసి తర్వాత పడుకుంటా.